నమస్తే, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. సో దర్శకుడు నాగశ్విన్ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం జరిగింది. సో అందులో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్కి సంబంధించి అయితే సమాధానాలు కూడా చెప్పారనమాట. సో ఆయన మాట్లాడుతూ ఇంటర్వ్యూలో నలుగురు ఉండే చోటే చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి. మన ఇంట్లోనే మనం ఎన్నో గొడవలు చూస్తాం. అలాంటిది ఎన్నో వేల మంది వర్క్ చేసే సెట్లలో గొడవలు అవ్వకుండా ఉండవు, తప్పులు జరగకుండా ఉండవు. సో ఆ నేపథ్యంలో ఒకవేళ అక్కడ ఏదైనా సిచ్యువేషన్ జరిగితే మీకు కోపం వస్తుందా? మీరు ఆ కోపాన్ని ఎలా చూపిస్తారని నాగశ్విన్ ఇంటర్వ్యూ అడిగిన ప్రశ్నకు గాను, నాకు కోపం చాలా ఎక్కువగా వస్తుంది. నిజం చెప్పాలంటే అంతమంది వర్క్ చేస్తున్న షూట్లో అనుకున్న విధంగా ప్రతి పని జరగాలని ఉండదు. సో అందుకని చెప్పేసి అక్కడ షూట్లో ఉన్న వాళ్ళ మీద అరవడం వల్ల ఆ పని ఇంకొంచెం లేట్ అవుతుంది. అండ్ దాంతోపాటు వాళ్ళకి పని మీద ఉన్న ఇంట్రెస్ట్ పోయినా, లేకపోతే అక్కడ ఉన్న ఆ వైబ్ అన్న దెబ్బతిన్నా కంప్లీట్ షూటింగే ఆ రోజంతా కూడా స్పాయిల్ చేసినట్టు అవుతుంది. సో ఆల్మోస్ట్ నేను అలా అరవడానికి ఇష్టపడినప్పుడు అసిస్టెంట్లు మేనేజర్ల మీద అరవడం వల్ల ఏ ఉపయోగం ఉండదు. ఎందుకంటే మామూలుగా మన ఇంట్లో చేస్తున్న చిన్న పనిలోనే ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు, అంత వేల మంది పని చేస్తున్నప్పుడు ఎక్కడో ఏదో ఒకటి జరుగుతూ ఉండొచ్చు. ఒకవేళ మిస్టేక్ జరిగినా కూడా అయ్యో ఇలా జరుగుతుందని నాకు తెలుసు కదా, నేను ఎందుకు చెప్పలేను అనుకుంటూ నన్నే తిట్టుకుంటాను తప్ప నేను ఇంకొకరిని అనడానికి ఇష్టపడను. అండ్ నాకు అందులో కూడా ఎందుకు ఇలా చేస్తున్నారనే ఆలోచన కంటే ముందు నేను ఎక్కడ తప్పు చేశానో చూసుకోవడానికి ఇష్టపడతానని ఆయన చెప్పడం జరిగింది. అలాగే కల్కి 2 అప్డేట్ గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో ప్రస్తుతం అయితే కల్కి 2 ఆల్రెడీ 2 స్కెడ్యూల్ని కంప్లీట్ చేసుకుంది. అండ్ రాబోతున్న రోజుల్లో ఇంకో స్కెడ్యూల్ అయితే చేయబోతున్నారనమాట. సో ఇంకో 2 నెలల్లో కంప్లీట్‌గా షూటింగ్ అన్నది ఒక వర్క్ ఫ్లోలో చేయాలని, ఇలా గ్యాప్‌లు కాకుండా కంటిన్యూగా షూట్‌ని కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట నాగశ్విన్. అలాగే సుమతి క్యారెక్టర్ గురించి కూడా ఆయన చెప్పుకుంటూ వస్తూ, ఇప్పుడు దీపికా పదుకొనె గారు ఇందులోంచి తప్పుకున్నారు కాబట్టి ఆవిడ పాత్రను తీసేయడానికి లేదు. ఎందుకంటే కల్కికి జన్మనిచ్చేదే సుమతి కాబట్టి ఖచ్చితంగా అందులో ఒక వ్యక్తినైతే ఆలోచించి పెట్టాల్సి ఉంటుంది. బట్ తను ఎవరు ఏంటి అన్నది ఇంకా క్లారిటీ అయితే రాలేదు. మేము దాని గురించి వెతుకుతున్నామని ఆయన చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో క్లారిటీ అయితే వస్తుంది. రాబోతున్న 2-3 నెలల్లో కల్కి షూటింగ్ అన్నది శరవేగంగా కంటిన్యూ స్కెడ్యూల్స్ చేసుకోబోతుందని, అండ్ ప్రభాస్ యొక్క పాత్రతో పాటు ఈ సుమతి అనే దీపికా పదుకొనే పాత్రకి సంబంధించి ఒక ఆల్టర్నేట్ కూడా వెతకబోతున్నట్టు, రానున్న రోజుల్లో అది కూడా ఒక క్లారిటీ రాబోతుందన్న విషయం అయితే క్లియర్‌గా అర్థమవుతుంది. మరి ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ అన్నది కంప్లీట్ చేసుకోవడంతో పాటు అనుకున్న టైంకి ఈ సినిమాని రిలీజ్ చేయలేకపోతున్నందుకు బాధను వ్యక్తం చేస్తూ, ఎలా వీలైతే అంత త్వరగా ఈ సినిమాని కంప్లీట్ చేసి దీన్ని ఎలాగైనా సరే థియేటర్‌లోనికి తీసుకురావాలని నాగశ్విన్ ప్లాన్ చేస్తున్నారు. మరి సుమతి క్యారెక్టర్ గురించి ఆల్రెడీ ఫస్ట్ పార్ట్‌లో చూపించిన నేపథ్యంలో సో సెకండ్ పార్ట్‌లో ఎవరుంటారని మీరు అనుకుంటున్నారు? ఎవరుంటే బాగుంటుందన్నది మీ ఆలోచన కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్‌ని ఫాలో అవ్వండి.